గోరుచిక్కుడుకాయ ఫ్రై అని ఈరోజు మనం తెలుసుకుందాము. ఫస్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్లో తగినంత నూనె వేసుకోవాలి. దాంట్లో ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం చిటపటలాడుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం చిటపటలాడుతున్నప్పుడు ముందే కడిగి ముక్కలు కోసుకొని ఉప్పులో నానేసుకున్న గోరుచిక్కుళ్ళు ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి. గోరుచిక్కుడు వేసి పసుపు వేసి ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. మనకి ఆ కసర వాసన కొంచెం పోయేంత వరకు ఉంచుకోవాలి. చాలామంది ఏంటంటే ఉడకపెట్టేసి నీళ్ళు వంపేస్తారు. దాంట్లో ఉండే మినరల్స్ అంతా మనకి అందకుండా వేస్ట్గా పోతాయి. కాబట్టి నేను ఈ విధంగా చేస్తాను. చూసారు కదా, మూత పెట్టే వరకు దాంట్లోంచే కొంచెం నీరు వచ్చి ఉడికినట్టు అవుతుంది. అది ఉడికే లోపల మనం దీనికి కావాల్సిన మసాలాలు తయారు చేసుకుందాం. కొత్తిమీర, ధనియాలు, కాజు, చెక్క, కొబ్బరి, చిన్న అల్లం ముక్క ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, అది గ్రైండ్ అయ్యే లోపల నీరంతా ఇంకిపోయింది. దీంట్లో ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా అంతా వేసుకోవాలి. ఇంకా మనం ఉప్పు వేసుకోలేదండి. ఈ మసాలా వేసి ఎందుకంటే పచ్చిమిరపకాయలు అల్లం ఉంది కదా, అల్లం పచ్చివాసన పోవాలి కాబట్టి ఫస్ట్ ఈ ముద్ద వేసి ఈ ముద్ద కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మంచి కలియబెట్టి మూత పెట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేస్తే ఉడకపెట్టడం కంటే ఈ విధంగా చేస్తే సూపర్ ఉంటుంది. కొంచెం ఒలుచుకోవడం ఏంటిదంటే నారలు మొత్తం తీసేసి మంచిగా చిన్నగా చాకుతో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నార పంటి కిందకి రాకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు అది ఉడికి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఆ జార్లోని కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్లు దాంట్లో పోసేసి మూత పెట్టేసి ఇంకా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఇప్పుడు కారం ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి. కారం ఆల్మోస్ట్ అలా అయిపోయింది. కారం పచ్చిదానం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే గుమ్మగుమ్మలాడే కాజు కొబ్బరితోటి గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి. అసలు ఎంత టేస్టీగా ఉందంటే నేను చెప్పలేను. మీరు చేసుకొని చూస్తే కానీ మీకే తెలుస్తుంది. అంత బాగుంది. తినని మా అమ్మాయి కూడా ఈరోజు గోరుచిక్కుడుకాయ టేస్ట్ చూసింది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అరోమా మాత్రం అద్దిరిపోతుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసుకోండి. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.